అమ్మవారిని భక్తులు ఎన్నో పేర్లతో, రూపాలతో పూజిస్తారు. ఆదిశంకరుల మాటల్లో ఆమె సౌందర్య లహరి, శివానంద లహరి, కనకధార. ఇదిగో ఆ పేర్లతో కీర్తించే అద్భుతమైన పాటను మీ ముందు ప్రెజెంట్ చేయబోతున్నారు చిరంజీవులు రిషిల్ అండ్ సార్థక్. శివాని భవాని శర్వాణి గిరినందిని శివరంజని భవభంజని జనని గిరినందిని శివరంజని భవభంజని జనని శతవిధాల శృతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని శివాని భవాని శర్వాణి శృంగారం తరంగించు సౌందర్యలహరివని శృంగారం తరంగించు సౌందర్యలహరివని శాంతం మూర్తి భవించు శివానందలహరివని శాంతం మూర్తి భవించు శివానందలహరివని కరుణ చిలుకు సిరిన గవుల కనకధారణీవని నీ దరహాసమే దాసుల దరిజే చేదారియని శత విధాల శృతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని శివాని భవాని శర్వాణి రౌద్రవీర రసోద్రిక్త భద్రకాళి దీవని భీతావహ భక్తాళికి అభయపాణి వీవని రౌద్రవీర రసోద్రిక్త భద్రకాళి వీవని భీతావహ భక్తాళికి అభయపాణి వీవని భీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివని భీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివని భీషణాస్త్ర కేళివని అద్భుతమౌ అతులితమౌ లీల చూపినావని గిరినందిని శివరంజని భవభంజని జనని శతవిధాల శృతి విధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని శివాని భవాని శర్వాణి. జడ్జీలు మా అబ్బాయిలు ఎలా పాడారు? అబ్బాయిలు అద్భుతంగా పాడారు, నో డౌట్ అబౌట్ ఇట్. ఈ ఏడిపించడం సంగతి ఏంటి బాబు రిషుల్? ఏంటో మ్యామ్ నాకు కూడా తెలియదు, నా అంతరాత్మ చెప్పింది. నా అంతరాత్మ చెప్పింది. ఆ అంతరాత్మ ఎక్కడుందిరా? ఇక్కడ ఉంది సార్. ఎక్కడుందా? అది చెప్తుందా నీకు అల్లరి చేయమని? ఎస్ సార్. వీళ్ళని ఏడిపించమని చెప్తుంది. ఏడిపించమని కాదని కాదు, కానీ అలా పిలవమని చెప్తుంది నా అంతరాత్మ. బాబోయ్, ఇప్పుడు ఇటు చూడు, నీ అంతరాత్మ ఏం చెప్తుంది నన్ను చూస్తుంటే? మీరు మహానుభావులని చెప్తుంది మ్యామ్. ఓరిని మహానుభావులని చెప్తుందా నీ అంతరాత్మ? ఎస్ మ్యామ్. ఓ మై గాడ్, చాలా బాగా పాడారు నాన్న ఇద్దరు కలిసి. థ్యాంక్ యూ మ్యామ్. రిషిల్ సార్థక్ చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. కొంచెం భక్తి పారవశ్యం ఎక్కువైనట్టుంది పాటలో. బాగా పాడారు. మనిషికి 4 సంపదలు కావాలి. ఒకటి ఆర్థిక సంపద, రెండవది ఆరోగ్య సంపద, మూడవది ఆనంద సంపద, నాలుగవది ఆధ్యాత్మిక సంపద.
హైందవ సమాజానికి అంతులేని ఆధ్యాత్మిక సంపదను అందించిన ఆదిశంకరాచార్యుల వారి సౌందర్యలహరి, శివానంద లహరి, కనకధార స్తోత్రాలకు సంబంధించిన ప్రస్తావనతో వచ్చిన ఈ పాట చాలా బాగా పాడారు, చాలా అందంగా పాడారు. థ్యాంక్ యూ సార్. మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? ఉన్నారు, ఎవర్రా? ఇద్దరు ఉన్నారు సార్. ఎవర్రా? నాకు యాక్చువల్లీ ఆస్ట్రోనాట్ అవ్వడం అంటే ఇష్టం, శ్రీకృతి అక్కలాగా. సో నాకు ఇద్దరు ఉన్నారు, కల్పన చావ్లా గారు, ఇంకా సునీత విలియమ్స్ గారు. కల్పన చావ్లా గారు అయితే తెలిసిందే, ఫస్ట్ ఉమెన్ టు ఫస్ట్ go to ఇండియన్ space. ఉమెన్ టు గో టు స్పేస్. ఇంకా సునీత విలియమ్స్ గారు కూడా అక్కడనే స్పేస్లో ఉన్నారు. ఇంకా స్పేస్ స్టేషన్ లో ఉన్నారు ఇంకా. స్పేస్ స్టేషన్లో ఉన్నారు. సో ఏదో చిన్న ప్రాబ్లమ్స్ రావడం వల్ల రాలేకపోయారు. సో వాళ్ళు ఎందుకు రాలేకపోయారా? అక్కడ వెహికల్ చిన్న ప్రాబ్లమ్స్. పెట్రోల్ అయిపోయిందట. మరి ఏం తింటారు అక్కడ ఆస్ట్రోనాట్స్? అక్కడ వాళ్ళు తెలుసా? వాళ్ళు ఎలా ఏం తింటారో, వాళ్ళు పొద్దున రొటీన్ అంతా తెలుసా నీకు అసలు? అక్కడ పొద్దున రాత్రి ఉండదు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు సార్. రోజంతా రాత్రి. రోజంతా రాత్రే నిద్రపోతూ ఉండొచ్చు అనమాట అయితే. లేదు సార్, అలా నిద్రపోతే మాత్రం బోన్స్ అన్ని సన్నబడిపోతాయి, అర్త్ మీదకి వచ్చాక మళ్ళీ ఇరిగిపోతాయి. ఓకే. సో 2 hours ఎక్సర్సైజ్ చేస్తారంట. మసిల్ Gym. బిల్డింగ్ జిమ్ చేస్తారా? అక్కడ జిమ్ ఉందా స్టేషన్ లో? అక్కడ ఉంది బ్రో. ఓ వావ్ వావ్, చాలా తెలుసుకున్నారా. వెళ్ళరా. నీకేమైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా మహిళామూర్తుల్లో? సుచేత కృపలాని గారు. ఆవిడ ఎవరు? ఏ రంగంలో ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆవిడ ఫ్రీడమ్ ఫైటర్, ఇంకా పొలిటీషియన్. ఆవిడ ఇండియాస్ ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్. ఏ స్టేట్ కి? ఉత్తరప్రదేశ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ నవరాత్రులు అయిన తర్వాత దసరా లాస్ట్ డే, అప్పుడు రావణాసురుడి విగ్రహాన్ని ఫైర్ చేస్తారు కదా, ఆ పండగని ఏమంటారు? రామ్లీలా. నువ్వేమన్నారా? రామ్లీలా బ్రో. నువ్వు రామ్లీలా అన్నావా? ఎవరో రామ్లల్లా అన్నట్టుంటేను. తెలుగు వారి పెద్ద పండగ, మన అందరి పండగ, సంక్రాంతి పండగ. వన్ రౌండ్ లో మీరు జడ్జెస్ తో పాడబోతున్నారు అనమాట. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. చరణ్ గారు, మీరు అచ్చం బాలు గారు అబ్బాయి ఎలా? మీ గాత్రం కూడా తెలుగు జాతి సంపదయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ పండగే పొరపాటు. ఉండని 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 నా గుండెలోనా. ఇంత మధురమైన పాట సార్తో పాడే అవకాశం నీకు దక్కడం అనేది నిజంగా చాలా అదృష్టం. గుడిలోన ఉన్నా సునీత ఎదురుగుండా నిలబడి పాడాలంటే కాళ్ళు వణుకుతున్నాయి. మధురాతి పండగమే భయమే. మన ప్రేమ మధువు ఇవాళ చేరుకున్నది కళ, ఇదంతా హాయిగున్న. సంక్రాంతికి మామూలు పిండి వంటలు వెరుగుదు కానీ నువ్వు చాకోబార్ కూడా యాడ్ చేస్తావు. You are my chocobar. మేడం కూడా చాకోబార్ లాంటి వారే సార్ నా లైఫ్ లో. You are my chocobar. సునీత చక్కటి ములక్కాడ కూర ఉంటది, రెడీ చేసుకో. మునగ చెట్టు ఎక్కిచ్చాడు. That's so what a baby. పండగే ప్రశంస. తప్పులే ఒప్పులు, పెట్టకే తిప్పలు అమ్మడు. చెప్పినా పప్పులే ఉడుకుడా కుర్రడు. గోవింద సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్స్ గా నిలిచిపోయినటువంటి పాట. ఆరు బయట టక్ 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 తరరరర అదంతా కూడా రిథమ్ ప్యాటర్న్ ఎంత బాగుంటుందో, ఎంత కొత్తగా ఉంటుందో. ఇందిర మందిర సిందర కార ఇందుక తొందర సందిట చేర. చాలా గొప్ప పాట, ఎంత మంచి పాట. గుండెలలో గుణపాలు గుచ్చ. మామూలుగానే ఆయన గొంతులో ఒక భావ ప్రకటన శక్తి లోపలనే ఉంటుంది. అవన్నిటిని తట్టుకొని నిలబడి పాడటమే గొప్ప విషయం. హౌ లక్కీ డు యు ఫీల్? బ్లెస్డ్ అనేది చాలా చిన్న పదం అని నాకు అనిపిస్తుంది సార్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే దానికి నిదర్శనం ఇప్పుడు చూపించిన చరణ్కి ప్రత్యేక అభినందనలు. ప్రేమే నన్నే గెలిచే. నీ గురించి చెప్పడం మర్చేంత బాగా పాడావు. సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంట.
మీరు పాడుతుంటే ఫ్లూట్ ఊకొట్టినట్టు అనిపించింది నాకు. ప్రతి వాక్యాన్ని కూడా ఆయన చక్కగా స్పందిస్తున్నాడంటే అది ఇళయరాజా గారి గొప్పతనం.